సోషల్ మీడియాలో ఫోటోలు, రీల్స్ పెట్టడం ఇప్పుడు సాధారణమైపోయింది. విహారయాత్రకు వెళ్లినా, కొత్త ప్రదేశంలో దిగిన వెంటనే ఆ ఫోటోలను ఆన్‌లైన్‌లో షేర్ చేస్తుంటాం. అయితే ఇకపై ఫోటోతో పాటు మీ లొకేషన్ కూడా బయటపడే ప్రమాదం ఉంది. ఫోటోలో జీపీఎస్ సమాచారం, లొకేషన్ ట్యాగ్, క్యాప్షన్ లేకపోయినా ఏఐ సాయంతో ఇది ఎక్కడ తీసిందో గుర్తించే అవకాశం ఉందని మెకాఫీ అధ్యయనం వెల్లడించింది. 21,236 ట్రావెల్ ఫోటోలను పరిశీలించిన మెకాఫీ, గూగుల్‌కు చెందిన గెమ్మా 327బి, ఆలీబాబా క్వెన్ 3 VL30B మోడళ్లను పరీక్షించింది. గెమ్మా మోడల్ 87% ఫోటోలకు నగరం, దేశాన్ని సరిగ్గా గుర్తించింది. క్వెన్ 3 ఏకంగా 91% ఖచ్చితంగా సాధించింది. ఫోటోలో కనిపించే భవనాలు, రోడ్లు, గుర్తులు, దుకాణాల బోర్డులు, ఆకాశ హర్యాలు, వెలుతురు, ఆహార దుకాణాల వంటి చిన్న చిన్న వివరాలను ఏఐ పరిశీలించిన లొకేషన్ను అంచనా వేసింది. ప్రముఖ పర్యాటక ప్రాంతాల ఫోటోలను ఏఐ సులభంగా గుర్తించింది. సాధారణ బీచ్లు, గ్రామీణ రోడ్లు, హోటల్ గదుల విషయంలో ఖచ్చితత్వం కొంత తగ్గింది. అయినా చాలా సందర్భాల్లో కనీసం దేశాన్ని గుర్తించగలిగింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ పోస్ట్ చేయని వ్యక్తిగత ఫోటోలను ఏఐ టూల్స్ లో పెట్టినా అవి ఎక్కడ తీసినవో గుర్తించిన ఉదాహరణలు ఉన్నాయని అధ్యయనం తెలిపింది. ఇలాంటి టెక్నాలజీ సైబర్ నేరగాళ్లకు ఉపయోగపడే ప్రమాదం ఉందని మెకాఫీ హెచ్చరించింది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఎక్స్ లో కనిపించే ప్రయాణ ఫోటోలను ఏఐతో విశ్లేషించి వ్యక్తి ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవచ్చు. ఆ సమాచారంతో బ్యాంకు మోసం లేదా నకిలీ లాగిన్ హెచ్చరికల పేరుతో మరింత నమ్మదగిన మెసేజ్లు పంపే అవకాశం ఉంటుంది. 2025లో దేశంలో 28,15,000 సైబర్ నేరాలు నమోదయ్యాయని కేంద్ర హోంశాఖ గణాంకాలు చెబుతున్నాయి. వీటిలో ప్రజలు 22,495 కోట్ల రూపాయలు నష్టపోయారు.